మీకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే ఇన్ని సంవత్సరాలు ఒక గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చారు, సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అనగానే ఎలా అనిపించింది మీకు? హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది చెప్పేవారు నా పర్సనాలిటీని బట్టి అలా చూస్తే మీరు కూడా విజయశాంతి గారు చేసేవారు, వాళ్ళు వీళ్ళు చేసేవారు. సో మీ పర్సనాలిటీ కూడా తగ్గట్టు బావుంటుంది మీరు చేస్తే అని. అలా బావుంటుంది, బావుంటుంది అనుకున్నామే గానీ ఆ క్యారెక్టర్ ఓకే. యూనిఫార్మ్ ఏసుకొని నిలబడం మాత్రమే క్యారెక్టర్ కాదు కదా! అవును. దానికొక ఆర్క్ ఉండాలి, కథ ఉండాలి. ఏ కథలోపు నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది కూడా అవసరం కదా! సో డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు మీది ఈ రోల్ అనేటప్పుడు నేను మళ్ళీ ఏమనుకున్నాను, అందరూ చెప్పింది ఒక మైండ్‌లో ఉండి యూనిఫార్మ్ ఏసుకొని పోలీస్ ఆఫీసర్‌లా ఉంటానేమో అలానా అని అనుకున్నా. బట్ లేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్, లుక్ డైరెక్టర్ గారు ఎంత వరకు వర్క్ చేశారంటే హెయిర్ స్టైల్స్ కూడా కర్ల్స్ ఉండాలి, స్పెక్స్ ఉండాలి. ప్రతిదీ డీటెయిలింగ్‌గా నన్ను ఇలా మార్చి ఇలా చూపించాలని క్లారిటీగా ఆయన కూడా స్కెచ్ వేశారు. అలాగే నాకు నరేట్ చేశారు. సో అది వినేసరికి ఐ రియల్లీ ఫెల్ట్ దట్ ఫస్ట్ నాకు హ్యాపీ ఎక్సైట్‌మెంట్ అంటే అనిపించింది. పోలీస్ ఆఫీసర్ అంటే ఓన్లీ వైజయంతి ఐపీఎస్ ఈ yes. టైప్ ఆఫ్ ఒక యూనిఫామ్ mindset. వేసుకొని మరోవర్ ఇంకోటి ఏంటంటే ఎస్తర్ గారిని చాలామంది మన సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్లో కానీ నిన్న కానీ క్యూ అని అందరూ కూడా ఒకటే క్వశ్చన్ ఉంటుంది, ఇప్పటివరకు మీరు పోలీస్ ఆఫీసర్ చేయలేదు, ఇప్పటివరకు మీరు ఇన్వెస్టిగేటివ్ పోస్ట్ క్యారెక్టర్ చేయలేదు, ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది అని అడుగుతున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది చాలా రొటీన్, అవును. పోలీస్ క్యారెక్టర్ చాలా రొటీన్. కొన్ని లక్షల వేల మంది వేల సినిమాల్లో చేసేసింది. సో పోలీస్ క్యారెక్టర్ కొత్త కాదు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ కొత్తది కాదు. కానీ ఈ సినిమాలో ఉన్న ఈ క్యారెక్టరు ఎస్తర్ గారు చేయడం ఎందుకు అనేది ఒక ఎమోషన్ ఉంటుంది. ఓకే, నేను స్టార్టింగ్ నుంచి వింటున్నాను ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. మీరు మనుషుల ఎమోషన్స్ ని అలా 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 పట్టి చూద్దాం అనుకుంటున్నారా? మీ వాయిస్ లో బేస్ ఎమోషన్ అంటున్నారు, మీ సినిమాలో క్యారెక్టర్ ఎమోషన్ అంటున్నారు, మొత్తం ఎమోషన్స్ చుట్టూనే మీరు నడవాలనుకుంటున్నారా? అవి లేకుండా నేనే కదా ఎవరు నడవలేరు. Yes. ఎమోషన్ లేకపోతే ఎవరు నడవలేరు. ఎమోషన్స్ చుట్టూనే ఉండాలి. ఆ ఎమోషన్స్లో వేరియేషన్స్ ఉంటాయి అంతే. ఓకే, సో అది ఫినిష్ చేస్తా. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆవిడ చేయడానికి ఒక రీజన్ ఉంది కథకు సంబంధించి. లేకపోతే అందరూ అనుకున్నట్టు ఎవరైనా చేసేయచ్చు, ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తారు జనరల్గా. ఈ యాక్టర్ లేరు, ఈ యాక్టర్ ఉన్నారు, ఈ యాక్టర్ ఉన్నారు అనేది. పర్టికులర్గా ఉమెనే చెయ్యాలి ఆ పాత్ర. ఆ ఉమెన్ యాక్టర్స్, ఆ ఫిమేల్ యాక్టర్స్ ఎవరు అనే దాంట్లోంచి అసలు ఆలోచించకుండా వితౌట్ ఎనీ డిలే నాకు రాసుకునేటప్పుడే వచ్చిన యాక్టర్సే ఈమె మేడం. తనే వచ్చారు. తనే ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేనే చెప్తున్నాను, ఇన్వెస్టిగేటివ్ క్యారెక్టర్ అనేది రొటీన్. అలాంటి రొటీన్ క్యారెక్టరే ఈవిడకి ఎందుకు చేస్తుంది, ఎందుకు చెయ్యాలి అనేది సినిమాలో మీకు 100% ఆన్సర్ దొరికేస్తుంది. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే కాదు ఇది. ఆ క్యారెక్టర్తో వేరే మంచి ఎస్తర్ గారు అయితే మంచి స్కోప్ ఇచ్చారు అంటారు. 100%. ఓకే, ఇప్పుడు రాజేష్ గారిని ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ క్యారెక్టర్ ఎమోషన్ అనకండి. మరి క్యారెక్టర్తో కాదు. ఇప్పుడు నాకు ఆయన బ్లడ్ రిలేషన్ అనుకోండి రాజేష్ గారు. సో మా అన్నయ్య కోసం చేశాను, నా తమ్ముడు కోసం చేశాను అని అప్పుడు డబ్బులు కూడా నేనే పెట్టుకోవాలి. అదే డిపెండ్స్. కానీ ఆయన యాక్టరు, నేను ఒక రైటర్ని, డైరెక్టర్ని. నా కథకి అంటే ఇప్పుడు ఎస్తర్ గారు అది కాదు, ఎస్తర్ గారు ఎలా ఆలోచనలోకి వచ్చారో రాజేష్ గారు కూడా అలానే ఆలోచనలోకి వచ్చారు. అంతే అంతే. లేకపోతే వీళ్ళందరినీ క్యారెక్టర్స్ తీసుకొని వీళ్ళతో ఏ ఎమోషన్స్ తో ఆడిస్తే ఒక నాటకం అనేది అది రసవత్తరంగా సాగుతుంది అనేది ముందు క్యారెక్టర్స్ అంటే వాళ్ళని తీసుకొని క్యారెక్టర్స్ అందులోంచి క్రియేట్ చేశారా? లేదు లేదు లేదు. ఈ కథ నా కథ నాది కాదు. ఈ కథ నా ఫ్రెండ్ చెప్పాడు. అతను ఒక డైరెక్టర్. నా దగ్గరకు వచ్చి ఇది నువ్వు డైరెక్షన్ చేయాలయ్యా అని చెప్పి నాకు చెప్పాడు అతను. అదే నువ్వు డైరెక్టర్ కదా, నువ్వే చేసుకో అంటే లేదు ఇది నువ్వే చెయ్యాలి అని చెప్పాడు. సరే ఇలా అన్నాడు ఏంటని విన్నాను. నా ఇంటికి వచ్చి చెప్పాడు. విన్న వెంటనే మీకు చెప్పాను కదా మేడం ఫస్ట్ కాల్లో, కథ అయిపోయింది. అతను అనుకుని అతను నాకు చెప్పిన కథ చెప్పేశాడు. చెప్పేసిన వెంటనే నేను చెప్పిన 2 మాటలు. ఒకటి, రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీతకి ఎందుకు పడింది, లాస్ట్ లైన్ ఈ మాట అన్నా.
వాడికి అర్థం కాలే, ఇదేంటో ఇలాగ వెళ్ళేవు అన్నాడు. అది నీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ ఏసీపీ ఎస్తర్ గారు చేస్తారు ఈ క్యారెక్టర్ అన్న, అంతే. కథ విన్నప్పుడు అంటే అతను నాకు చెప్పిన కథ మీరు మరి అంతేగా. ఇప్పుడు నా కథ రాసుకోవడం అంటే నేను రాసుకుంటే నాకు పుడుతుంది, నేను విన్నప్పుడు పుట్టిందంటే అంతే. రాసుకున్నా ఫస్ట్ విన్నప్పుడు అంతే. ఓకే, అలాగా ఆ రోజు ఫస్ట్ ఎస్తర్ గారు అనేసాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి నేను ఫోన్ చేసి సచిన్ రాజేష్ ఈ కథకే ఆ క్యారెక్టర్ అని చెప్పా. ఇంకా అక్కడ నుంచి అతను ఒకటే మాట చెప్పాడు, ఇంక ఈ కథకు సంబంధించి నాకు ఏ సంబంధం లేదు, ఏం చేయాలన్నా ఏ డెసిషన్ తీసుకున్నా నువ్వే చెయ్యి, నువ్వేం చెప్తే చేస్తాను అన్నాడు అతను. ఓకే, ఆ కథ ఇచ్చిన అతను. అది ఆ కథ మీరు డెవలప్ చేయలేదు, ఓన్లీ కథ నేనే డెవలప్ చేశాను, కథ అతనిది. ఓకే, అది ఆ లైన్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? మీరు ఎస్తర్ గారిని తీసుకున్నారు, అలాగే రాజేష్ గారిని తీసుకున్నారు, మీరు తీసుకున్నారు. అవును. ఆయన మిమ్మల్ని డైరెక్టర్ గా తీసుకునేటప్పుడు ఒక రైటర్ మిమ్మల్ని ఇది నువ్వే చెయ్యాలి అన్నప్పుడు వచ్చాడు. మీకేమనిపించింది? నేను చేయగలను, నేనే చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే దాంట్లోకి దిగగలుగుతాం. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు ఆ కథలో కనిపించిందా? నేనే చేయగలను అని కాదు, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను అతను చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. ఓకే అన్నాను కాబట్టే నా మనసులోంచి ఇమ్మీడియట్గా డైలాగ్ వచ్చింది. విన్నప్పుడు ఆ ఆలోచన నేను డిసైడ్ అయ్యాను కాబట్టే అందులో ఏముందో అది నేను తీసుకోగలిగాను, అది నేను పట్టుకున్నాను కాబట్టే అతను కూడా ఊహించిన డైలాగ్ వచ్చింది. ఆ డైలాగే సినిమాలో చాలా ఇంపార్టెంట్ డైలాగు. ఫస్ట్ ట్రైలరు, సెకండ్ ట్రైలరు రెండిట్లో అదే డైలాగు. ఆ డైలాగ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది పొడుస్తున్నారు, జరుగుతున్నాయి ఆల్రెడీ. అదే రావణాసురుడు సీతారాముడు సీతకి ఎందుకు శిక్ష పడింది, ఎందుకు పడింది అంటారు? చెరపట్టాడు కాబట్టి. అక్కడ రావణాసురుడు చచ్చిపోయాడు సినిమాలో, అట్ ది సేమ్ టైం సీతాదేవి కూడా చచ్చిపోయింది. రియల్ స్టోరీలో సీత చచ్చిపోలేదు, బయటకు. నాకు అదే కావాలి, అందుకే నేను అడిగాను, సినిమా ద్వారా అడుగుతున్నాను నాకు ఆన్సర్ కోసం. రాత్రి అడిగారు అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుందనా అని. అది నేను చెప్పను, రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళు శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడుద్ది కదా. అదే కదా, ఇక్కడ మాత్రం కాదు, అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది. అది అందుకే నేను ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు. ఓకే, ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు. అవును. ఎప్పుడు ఎన్నోసార్లు కూడా ఇప్పుడు రేపు గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో. రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా. అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు ఉన్నారు, అమ్మాయి కాదు అక్కడ మిస్టేక్, అమ్మాయి వేసుకున్న డ్రెస్ అదే కదా. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అదే ఇప్పుడు అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు. ఇప్పుడు రేపిస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది కామెంట్ సెక్షన్ ఇలా మాట్లాడకూడదండి. ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి, యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపిస్ట్ కింద తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేప్ చేసేలాగే ఉంటారు వాళ్ళు. కామెంట్స్ ఎలా రాస్తారు, ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు. ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది, ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్పే డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడుంది? మన సొసైటీలోనే. అగైన్ ఇమోషన్ మన సొసైటీలో, మన ఇంటి లోపల, మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్. ఓకే, ఎస్.